तो यही जमा था सब। जबलपुर के आगे गेट बोलो मत, नया का चौक है। जमा था सब। जबलपुर के आगे गेट बोलो मत, नया का चौक है तक के। जबलपुर के आगे बोले तो आखिरी दिन అనుకుంటే వాళ్ళ లోపలికి వస్తే మా అందరి పనికి అర్థమవుతుండే. కనీసం పట్టించుకుంటలేరమ్మా. చూడండి గైస్, ఒక్కరు అంటే ఒక్కరు కూడా గెద్దిస్తలేరు. చూస్తున్నారు కదా విపరీతమైన పబ్లిక్. సో గైస్, ఇప్పుడైతే నేను మా ఫ్యామిలీ కలిసి కుంభమేళ వెళ్తున్నాము. సో మన యాదగిరిగుట్ట చౌరస్తా దగ్గర స్టార్ట్ అవుతున్నాము. తెలుసు కదా, ఇది మాకు సెంటిమెంట్. ఏ టూర్కి వెళ్ళాలంటే ఫస్ట్ మేము ఈ దగ్గరికి వచ్చి అక్కడ పెట్టుకుంటాం గాయస్. చూడండి, అక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు. అక్కడే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతాం. సో గాయస్, ఇప్పుడైతే మేము మా ఫ్యామిలీ తోటి జనియం రైల్వే స్టేషన్ లో ఉన్నాము. అది ఎక్కడికి బాగుంది డ్రైవర్ గారా. సో అందరు ఆగి చెప్పండి, స్టార్ట్ అవుతున్నాం. అక్కడికి వెళ్ళినాక చూపిస్తాం మీకు. చూడండి గాయస్, మేము ఒకటి అనుకుంటుంది ఒకటి. సో గాయస్, ట్రైన్ లో ఎక్కినాక ఇట్లా వంటలు ఇంటి నుంచి చేసుకుని వచ్చిన వంటలు గాయస్. ఇక బయటికి వచ్చినప్పుడు మనం ఇంటి వంటలు తినడంలోనే బాగుంటది. ఎంతైనా అమ్మ చేతి వంట చాలా బాగుంటది అంటారు కదా. సో అలానే పాటిద్దాం ఈ ట్రిప్ కి. అందరం ఏం చేద్దాం ఇంకా भाई किधर है भाई प्लीज. ముగ్గురు సెట్ అయ్యారు ఆల్రెడీ. ప్రాబ్లం పోయింది. మార్నింగ్ అయితే మహారాష్ట్రకి వచ్చినాం. ఇప్పుడైతే నాగపూర్కి వచ్చినాం. ఇప్పుడే రైల్వే స్టేషన్ లో డ్రాప్ అయింది ట్రైన్. ప్రయాగ్రాజ్ నెక్స్ట్ ఇక డైరెక్ట్ ప్రయాగ్రాజే. పొద్దున్నే చపాతీతో టిఫిన్ వేసుకుంటే ట్రైన్ లో బ్రహ్మాండంగా ఉంది గాయస్. అది బాస్ फोन करके सारे का नाम से है. నిమిషం అయితే ఖతం అవుతుండే గాయస్. గేట్లు ఒక్కసారి ఓపెన్ అయితే ఖతం అవుతుండే. ఏమో ఇందాకున్న భయాలు ఆపినాం కాబట్టి అయింది, కానీ లేకుంటే ప్రయాగరాజ్ పోతున్న తోలు ఆగముంది కథ. ఒక్కసారి గేట్లు తెరిస్తే లోపల కురికేసేస్తారు. మెంటల్ గాళ్ళు. हाय बोल दो भाई. अभी क्या हुआ बोलो इसे. अरे भाई लोग जाते पूरे अंदर बच गए. अभी तो सारे बचे. पत्थर मार रहे थे लोग. एक बार हमें रास्ता सबको मारना अंदर आए तो जाओ बस बाहर गेट लगा के रखो. ये खत्म हो जाता है. ये खत्म हो जाता है. तो यही जमा था सब. जबलपुर के आगे गेट बोलो मत, नया का चौक है तक के. जबलपुर के आगे ऐसा बोले तो यही आखिरी दिन इसका. बच गया महाकाल ने बचा लिए. गिर गया. 2 सेकंड नीचे आ गया भाई.
पहले इसलिए जानना आगे रखा था कि मेरे को मालूम था अगर अभी अंदर घुस गए तो पहले भाई सामने भाई था बाद में भाई था किसको बोले इनको पहले धाप धूप करते तुम्हारे को वो जोमेटो वाले बोल रहे मैं भाग जा रहा हूँ भाई नहीं मिले बोले भैया मैं भाग जा रहा हूँ मेरे को छोड़ो बोल के बोल रहे भाग जा रहा तुमने भागी जा रहे वो पिज्जा वाला को पकड़ के मारा पकड़ के बोले జర్ర అయితే కథం బయట ఇక అందరు అన్నలు ఉండి ఒక మన డోర్లు పెట్టుకున్నారు కానీ లేకుంటే వాళ్ళ లోపలికి వస్తే మా అందరి పని కథం అవుతుండే చేసిండు నాకు అనౌన్స్మెంట్ లేదన్న ఇంకో గాయస్ ఒక్కరు కూడా గేట్లు తీస్తలేరు చూడండి గాయ ఒక్కరు కూడా గేట్లు తీయమంటే తీయరు చూడండి గాయస్ డోర్ తీయండి అమ్మా కనీసం పట్టించుకుంటలేరమ్మా చూడండి గాయస్ ఒక్కరు అంటే ఒక్కరు కూడా గేట్ తీస్తలేరు మనం మన అయాన్ బాయ్తో ఉన్నాం కాబట్టి మనం బయటికి వచ్చినాం జర మనకి ఏదో నడుస్తుంది అయితే ఇప్పుడే వచ్చినాము చూస్తున్నారు కదా విపరీతమైన పబ్లిక్ చూడండి గైస్ అసలు అంత పట్టలేని పబ్లిక్ ఉంది సంగం నుంచి సంగంకి వెళ్ళాలనుకుంటే గాయస్ మనకు అక్కడ రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్స్ దూరం వరకు ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఆ ఫ్రీ బస్సెస్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి సంగంకి వెళ్ళాలంటే 6 కిలోమీటర్స్, కానీ మనకి బస్సెస్ మాత్రం ఒక 3 కిలోమీటర్స్ డ్రాప్ చేస్తాయి. ఆఫ్టర్ దట్ 3 కిలోమీటర్స్ మనమే వాక్ చేయాలి. కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా సరే కానీ వెళ్ళాలంటే ఈ టైంలో మాత్రం అవి వెహికల్స్ లోపలికి వెళ్ళవంట. చూడండి గైస్ లొకేషన్ మాత్రం ఎంత బాగుంది. బ్రిడ్జ్ ముందట్నైతే బ్రిడ్జ్ ఎంత బాగుంది చూడండి గాయస్, లొకేషన్ కానీ చూడండి గాయస్ ఎంత బాగుంది. ఇది గాయస్ మొత్తానికైతే మన గంగా నది దగ్గరికి వచ్చాము. కుంభమేళ విపరీతమైన పబ్లిక్స్ గాయస్, చూడండి ఎంతమంది పబ్లిక్. తెలిసిగా మన వచ్చాము. ఏంటంటే ఇక పోయి అక్కడ గంగలో స్నానం చేయడమే. ఇక్కడికి వెళ్ళి అక్కడ చూపిస్తాను. ఇలాంటి సోర్స్ కూడా ఉంది గాయస్, చూడండి ఇలాంటి సోర్స్ కూడా ఉంది వాటర్ దగ్గరికి వెళ్ళడానికి. చూడండి గాయస్ ఎంతమంది. ఇంకా మెయిన్ మంచిదని అన్నారు ఆ రోజు కూడా. మళ్ళా భోగి సంక్రాంతి 13-12 స్టార్ట్ అయింది. మొత్తానికి అయితే వచ్చేసినాం. చూడండి గాయస్ ఇదే మన గంగా నది. అక్కడ దూరంగా ఉన్నది చూడండి,
అక్కడే 2 రివర్స్ కలిసి కింద సరస్వతి ఉంటుంది గాయస్. సో అందుకే ఇక్కడ త్రివేణి అంటారు. సో నేను లోపలికి వెళ్ళాక చూపిస్తా ఏంటి అని. మొత్తానికి అయితే స్నానానికి వచ్చిన. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ నదిలో ఈ సరస్సులో పోతుంటే ఏదో మన సినిమాలు చూసినట్టు అనిపిస్తుంది మాకు. మొత్తం గంధం చెక్క స్మగ్లర్లు పోయినట్టున్నాయి. 2 స్మగ్లర్లు వీళ్ళే. చాలా హ్యాపీ. నిజ జీవితంలో కూడా ఒక్కసారి అనుభవించాలి. దయచేసి హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఖచ్చితంగా స్వామివారిని